హే గైస్, హాయ్, ఎలా ఉన్నారు? మనమైతే మిరాయి మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్టార్ట్ చేయండి. సరే, వెళ్ళిపోయిన తర్వాత రివ్యూ అయితే ఇస్తాను, చూడండి. సో మనమైతే ఇప్పుడే మిరాయి మూవీకి అయితే వెళ్ళేసి వచ్చాము. అలంకార్ థియేటర్లో చూసాను నేనైతే. మార్నింగ్ 8 AM షోకి వేశారు. అండ్ సినిమా గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ట్రైలర్ ఇవన్నీ చూసినప్పుడే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. తేజ సజ్జా గారు లాస్ట్ మూవీ చూసుకుంటే మనకి హనుమాన్, ఆ మూవీతోనే మనకి వీళ్ళలో ఏదో విషయం ఉంది అని అయితే ప్రూవ్ చేసుకున్నారు. గుండ్రు కారంకి పోటీ ఇచ్చిన సినిమా అప్పట్లో అది. లైక్ ఇప్పుడు అలాంటి స్టోరీ సెలెక్షన్ ఉన్న తేజ సజ్జా గారు ఇప్పుడు ఏం సినిమా తీస్తున్నారు ఏంటి అనేది ఆ ట్రైలర్లోనే మనకి కొంచెం ఏదో ఉంది విషయం అని అయితే చూపించారు. మంచు మనోజ్ గారు గారు మంచు మనోజ్ గారు కానీ, లైక్ వీళ్ళంతా కూడా, శ్రేయ కానీ, వీళ్ళంతా చాలా మంచి యాక్టర్స్. వీళ్ళంతా కలిసి ఒక ఏదో చేస్తున్నారని అయితే ఆ ట్రైలర్ మొత్తం ప్రూవ్ చేసుకున్నారు. ట్రైలర్లో కూడా మనకి చాలా చెప్పడం ఏంటి 9 బుక్స్ గురించి అని చెప్పారు. సో సినిమా ఏంటంటే టోటల్గా చెప్పాలంటే ఈ స్టోరీ మనం చాలాసార్లు వినుంటాము. బై కోయిన్సిడెన్స్ ఆర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరి దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా వినే ఉంటాం. ఇది తెలిసిన స్టోరీ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఒక 9 పుస్తకాలు ఉంటాయన్నమాట. అది నిజమా అబద్ధం అనేది ఇప్పటి వరకు ఇది నిజమే అని ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. సో అంటే అవి ఉన్నాయని ఎవరికి, మరి నాకైతే తెలియదు అవి ఉన్నాయని. సో ఇది ఐదర్ ఫేక్ అవ్వచ్చు, నిజమైన అవ్వచ్చు. సో అది మిక్స్డ్ ఒపీనియన్స్ అనమాట. అది నిజమైనా అవ్వచ్చు, ఫేక్ అయినా అవ్వచ్చు. అలా 9 పుస్తకాలు ఉంటాయి. ఆ 9 పుస్తకాల గురించి ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క వాల్యూ ఉండిద్ది అనమాట. ఆ 9 బుక్స్ సొంతం చేసుకున్న వాళ్ళు దేవుడితో సమానం అనమాట. అంటే అన్ని పవర్స్ వస్తాయి, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారనమాట. మెడికల్గా కానీ, పవర్ కానీ, ఆయుధాలు కానీ, లైక్ జనాల్ని కంట్రోల్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకి సొంతం అవుతాయి ఆ 9 బుక్స్. ఆ 9 బుక్స్ అనేవి మంచు మనోజ్ గారు విలన్, మీకు ఆల్రెడీ తెలిసే ఉండిద్ది. ఆయన సొంతం చేసుకోవాలని చూస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేది సినిమా. సో వీటిలో మనకి ఎవరెవరు హెల్ప్ చేశారు, విఎఫ్ఎక్స్ ఎలా చేశారు ఏంటి అదంతా కూడా మనం దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సినిమా అయితే స్టార్టింగ్ మనకి చాలా స్లోగానే, అంటే ఒక కొత్తగా ఈ జనరేషన్ మన జెన్సీ కిడ్స్ ఎలా ఉంటారో అలా ఉంటాడనమాట తేజ. స్టార్టింగ్లో మంచోడు, కాకపోతే ఈ జనరేషన్ ఎలా ఉంటారో అలా ఉంటాడనమాట. అలా స్టార్టింగ్ ఒక చిన్న చిన్న ఫైట్స్తో స్టార్ట్ అవుతూ ఉండిద్ది. లైక్ దొంగతనం చేసి, అంటే దొంగతనం అనకూడదు కానీ అది ఫస్ట్, ఇప్పుడు గూసి ఇలాంటి బ్రాండెడ్స్ ఉంటాయి కదా, పూమా ఇలాంటివి, వాటికి ఫస్ట్ ఎడిషన్స్ అయితే తయారు చేస్తూ ఉంటాడు. హైదరాబాద్లో ఉంటాడు. బాగానే ఉంది. ఆ స్టార్టింగ్ పార్ట్ కూడా కొంచెం కొత్తగా ఉంది. ఎప్పుడైతే హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందో అప్పటి నుంచి అయితే మూవీ స్టార్ట్ అవుతుంది అనమాట. తేజ సజ్జా అనేవాళ్ళు, తేజ ఏంటంటే ఇంపాక్ట్ అనమాట. సినిమా మొత్తం తన చుట్టూ నడిచిద్ది కాబట్టి లైక్ రొటీన్గా అనిపించింది నాకు. ఇప్పుడు మనకి చాలా మూవీస్లో మాకు మా వారసుడు ఉన్నాడు, వస్తాడు, వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది అట్లా తీసుకొచ్చినట్టు అది కొంచెం రొటీన్గా ఉంది. ఇంకొంచెం కొంచెం క్రియేటివ్గా పెట్టుంటే బాగుండు అనిపించింది అది. కాకపోతే ఇంకా అలాగే ఇంకా మరి త్యాగాలు అలాగే చేస్తారు కాబట్టి ఇంకా అలా అయిపోయింది. సో తేజ ఎప్పుడైతే మనం హీరోయిన్ని కలుస్తారో అప్పటి నుంచి కొంచెం కిక్ వస్తుంది అనమాట మనకి. దానికి ముందంత వరకు కొంచెం జెన్సీ కిడ్స్ తింగిరి బింగిరిగా ఉంటూ ఉంటాడు. అది ఏముండదు, ఒక ఫైట్, ఒక చిన్న పోలీస్ స్టేషన్ అంతవరకు ఉంటుంది అంతే బిఫోర్ హీరోయిన్. ఆ తర్వాత నుంచి అంతా మనకి ఈ స్టోరీలోకి వచ్చేస్తాం. సో హీరోయిన్ ఎలా కలిసింది ఏంటి ఇదంతా కూడా స్టోరీ మొత్తం చెప్పేస్తే ఇంక నేను మొత్తం సినిమా చెప్పేసినట్టు ఉండేది మీకు. నాకైతే కనుక మూవీ చాలా నచ్చింది, కానీ అందరికీ నచ్చిద్దని అయితే నేను చెప్పలేను. మిక్స్డ్ ఒపీనియన్స్ రన్ అవుతాయి. ఎందుకంటే కంప్లీట్గా ఓన్ చేసుకోలేకపోయిందేమో అనిపించింది సినిమా నాకు. లైక్ డైరెక్టర్ గురించి చెప్పాలి అంటే కనుక డైరెక్టర్ ప్రాబ్లమా లేకపోతే ఏంటనేది తెలియదు నాకు. కానీ సో మనం ఎందుకు డిసప్పాయింట్మెంట్ కానీ ఎందుకు అలా కనెక్ట్ అవ్వలేము అంటే కనుక లాస్ట్లో మనకి ఎండింగ్ అనేది పూర్తిగా జస్టిఫికేషన్గా అవ్వదు. సో దానివల్ల మనం ఏదో మిస్ అయినాం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సీక్వెల్ ఉంది, ఇప్పుడు ప్రతి సినిమాకి సీక్వెల్ ఉండిద్ది. కానీ సీక్వెల్ ఉంది కదా అని చెప్పి స్టోరీ ల్యాగ్ చేసి తీస్తే మాత్రం సినిమా పోయిద్ది కదా, ఇంకా దానికి తీసిన వాల్యూ ఉండదు. మీరు ఎంత ఇంకా అప్పుడు పార్ట్ 2 పెట్టుకున్నా వేస్ట్ అయిపోతుంది. స్టోరీ ఎప్పుడైతే మనకి ఎక్కువ ఉంటుందో అలాంటి వాటికి పార్ట్ 2 తీసుకుంటే బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు ఇది మొత్తం ఒక స్టోరీలో తీయచ్చేమో అనిపించింది. లైక్ ఎందుకంటే నాకు నెక్స్ట్ సీక్వెల్ గురించి చూపిస్తారు కదా, పోస్ట్ క్రెడిట్స్ అయితే చూపిస్తారు కదా, నాకు అంతేం అనిపించలేదు. అది పోస్ట్ క్రెడిట్స్ మనకి పోస్ట్ క్రెడిట్స్ చూపించినప్పుడు మనకి ఒక వైబ్ రావాలి అండ్ ఒక ఇంట్రెస్ట్ రావాలి. నాకు అంతేం అనిపించలేదు. సో ఆ ఎండింగ్ అనేది మనకి జస్టిఫికేషన్గా ఇవ్వలేదు. సో దానివల్ల నాకైతే
అదొక్కటి నచ్చలేదు. మనకొక ఫైట్ ఉండిద్దనమాట జటాయువుతో. నాకైతే అది చాలా అంటే చాలా నచ్చింది. దాన్ని యానిమేట్ చేయడం గానీ, ఇవంతా గూడా చాలా పర్ఫెక్ట్ క్లీన్‌గా చేశారు. మనకెక్కడ గూడా ఇది ఒరిజినల్ కాదు. ఇదేదో యానిమేట్ చేసి తీసుకొచ్చారు వీళ్ళకి అన్న ఫీలింగే రాదు. అది మాది నిజంగా ఉంది. దాన్ని అలా చేశారు అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తది. అది మాత్రం చాలా బావుంది. నాకు అదే టాప్ సీన్ అయిద్ది ఈ సినిమాలో. ఖచ్చితంగా అది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఈ సినిమాలో ఆ సీన్ మాత్రం. చాలా బావుంది. అంటే జస్టిఫికేషన్ చేసింది ఆ సీన్. వీళ్ళు ఖర్చు పెట్టిన బడ్జెట్‌కి ఇవన్నిటికి. హీరోయిన్ గురించి చెప్పాలంటే గనుక చాలా ఇన్నోసెంట్ అండ్ క్యూట్‌గా చేశారు. తనకిచ్చిన రోల్ వరకు తను చేసింది. తను అంటే తన ఇన్వాల్వ్‌మెంట్ అయితే బావుంది. క్యారెక్టర్‌లోనే ఉంది. బయటకొచ్చి యాక్టింగ్ చేస్తున్నట్టయితే మనకెప్పుడు అనిపియదు. సో, తన జస్టిఫికేషన్ చేసింది. శ్రేయ గారు కూడా చేశారు. జగపతి బాబు గారు వచ్చినప్పటి నుంచి నాకు కొంచెం స్టోరీ లాగ్ అనిపిస్తది. ఆ స్టోరీ చెప్పడం అనేది చాలా లాగ్‌గా చెప్పారు. అంటే అదే పార్ట్ 2 అదే సెకండ్ హాఫ్‌లో నుంచి ఇంటర్వెల్ తర్వాత నుంచి స్టోరీ ఏదైతే మనకు తెలుస్తదో అప్పటి నుంచే కొంచెం స్లో అయింది సినిమా అనిపిచ్చింది. మిగతా అంతవరకు స్టార్టింగ్ నుంచి బానే ఉంది. వైబుందిలే ఆ సాంగ్ అయితే లేదు తీసేసారు మరి. వైబుంది అని చెప్పి ఆ హీరో అయితే అంటాడు ఫస్ట్ పార్ట్‌లోనే. కానీ ఆ సాంగ్ అయితే తీసేసారు మరి. సాంగ్స్ అయితే పెద్దగా ఏం లేవు. బీజీఎమ్స్ అయన్నీ బావున్నాయి. మంచు గారైతే అసలు మనోజ్ గారైతే ఇచ్చి పడేశారు. చాలా నచ్చింది మనోజ్ గారి క్యారెక్టర్ నాకు. ఆహ్, చాలా కొత్తగా అనిపిచ్చారు. ఈ క్యారెక్టర్‌లో. అండ్ ఇతనికి ఏదైతే క్యారెక్టర్ ఇచ్చారో దానికి 100% జస్టిఫికేషన్ వచ్చింది. మనం నిజంగానే తను ఒక విలన్ లాగా చూడడం మొదలు పెడతామనమాట ఇంకా. ఇంకా 'కార్తిక్' గారి గురించి మనం ఏం చెప్తాం డైరెక్టర్ గారి గురించి. ప్రీవియస్‌గా ఆయన 'కార్తికేయ' సినిమా తీశారు. అండ్ 'చిత్రలహరి', 'ప్రేమం' ఇలాంటివి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీస్తారు ఆయన. సో, అలానే ఇది కూడా. కాకపోతే మిక్స్డ్ ఒపీనియన్స్‌తో రావడం వల్ల హిట్ అయిద్దా? ఫ్లాప్ అయిద్దా? అనైతే మనం చెప్పలేము. నాకైతే మాత్రం ఓకే. గుడ్. హిట్టే అనిపిచ్చింది. ఖచ్చితంగా హిట్ అయ్యిద్ది. ఇప్పుడున్న మూవీస్‌లో హిట్ అయ్యనే అనిపిచ్చింది. నిన్న మనం చూసాం కదా! ఆ మూవీ కంటే ఇది బెటర్. సో, అలా. నిన్న ఓకే. గుడ్ అని చెప్పాను కదా! ఇది హిట్ అయ్యిద్దనమాట అలా. కంపారిటివ్‌లీ అంతే తప్ప ఇది ఖచ్చితంగా హిట్ సినిమా అని చెప్పట్లేదు. కంపారిటివ్‌గా చూసుకుంటే గనుక ఇది ఓకే. అండ్ ఇంకా ఏం చెప్పొచ్చు మ్యూజిక్ బీజీఎమ్స్ అయితే బావున్నాయి. మనకి సాంగ్ అయితే తీసేసారు కాబట్టి సాంగ్ అయితే మిస్ అవుతాం ఖచ్చితంగా. 1 వీక్ తర్వాత ఏమైనా ఇస్తారో లేకపోతే ఏమన్నా ఉందో దాన్ని మళ్ళీ యాడ్ చేయడం అలాంటిదేమైనా చేస్తారేమో తెలీదు. ఓవరాల్‌గా ఓకే. మూవీ అయితే వన్ టైమ్ వాచబుల్ ఏం గాదు. 2 టైమ్స్, 3 టైమ్స్ కూడా వాచబుల్ చేయొచ్చు. బానే ఉంది సినిమా. నాకు మళ్ళీ వెళ్లి చూడాలనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ 5 మినిట్స్ మిస్ అయ్యాను నేను. అక్కడేమన్నా మిస్ అయ్యానా? లేకపోతే ఏంటి అనేది తెలీదు. సో, అది. సో, వెళ్ళిపోయి చూసేయండి. మనకి 'మిరాయ్' అయితే డిసప్పాయింట్‌మెంట్ అయితే ఏమివ్వదు. మనం పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోయినా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అయ్యిద్ది ఖచ్చితంగా. అంటే ఆ 3డీ ఎఫెక్ట్స్, వీఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా మనకి పెద్ద పెద్ద బడ్జెట్స్‌లో పెట్టిన వాటి కంటే గూడా ఇట్లా ఈ చిన్న మూవీసే చేస్తున్నాయి అనిపించింది నాకు. ఆ జటాయు క్యారెక్టర్ వచ్చినప్పుడు గానీ, ఆ ఆయుధాలు యూజ్ చేస్తున్నప్పుడు మనకు చూపించే విధానం కానీ, ఇవన్నీ కూడా వీఎఫ్ఎక్స్ చిన్న మూవీస్‌లోనే తీసుకుంటున్నారు. ఇది చిన్న మూవీ ఏం కాదు. కొంచెం బడ్జెట్ బడ్జెట్ మూవీయే. కానీ ఓవర్ బడ్జెటెడ్ మూవీ అయితే కాదు అనమాట. లైక్ వీఎఫ్ఎక్స్ వీటికి ఖర్చు పెట్టి చేసిన చాలా పెద్ద మూవీస్ ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ కోసం ఇంత ఖర్చు పెట్టాం, అంత ఖర్చు పెట్టామని. వాటిలో రాని ఇంపాక్ట్ అయితే మనకు చిన్న మూవీస్ ఇట్లాంటి మూవీస్‌లో అయితే మనకు ఖచ్చితంగా వచ్చింది. అండ్ ట్రైన్ సీన్ కూడా చాలా బావుండిద్ది. అంటే అది చూడాలి మీరు. ఇంకంతా రివీల్ చేసేస్తే ఇక్కడ బాగోదు కదా! సో, మళ్ళీ నాకు తెలిసినంత వరకు ఫ్లాప్ అయితే అవ్వదు 'తేజ'ది ఈ మూవీ. మళ్ళీ ఒక మంచి టాక్‌తోనే వెళ్తాడనమాట. అది హిట్ దాకా వస్తదనేదైతే నాకైతే తెలీదు. అబోవ్ యావరేజ్ నా పర్సనల్ ఒపీనియన్. సో, ఏ రివ్యూ చెప్పినా అది నా ఒపీనియన్ మాత్రమే చెప్తాను. నాకనిపించింది అనిపించాలని నేనెప్పుడు చెప్పను. సో, ఓవరాల్‌గా నాకైతే అబోవ్ యావరేజ్. హిట్ వరకు వెళ్తదా లేదా అనేది ఇంకా ఇప్పుడు మనం స్టోరీ బట్టి చూడట్లేదు. లైక్ కలెక్షన్స్ బట్టి చూస్తున్నాం కాబట్టి ఇంకా అది వచ్చే కలెక్షన్స్ బట్టి ఉండిద్ది. సో, వెళ్లి చూసేయొచ్చు. నేనైతే మళ్ళీ గూడా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాననమాట. సో, ఇది ఇవాల్టి రివ్యూ. మళ్ళీ మనకి నెక్స్ట్ డిమోన్‌ది గూడా మనం చేస్తాము. 2:30కి ఉంది షో. అది గూడా వెళ్ళిపోయిన తర్వాత అది గూడా అప్‌లోడ్ చేస్తాను. లవ్ యూ ఆల్. బై. బై.